Daily. Taste the Daily. యాదాద్రి భువనగిరి జిల్లాలో మదర్ డైరీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపాయి. ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మదర్ డైరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీతో లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు తుంగతుర్తి ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య స్వార్థ ప్రయోజనాల కోసం అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ముగ్గురు డైరెక్టర్ల ఎన్నిక ఏతుందో దాదాపు 311 మంది 18 మంది ఉంటారు చైర్మన్లు, గ్రామాల నుంచి వచ్చిన చైర్మన్లు. అలా మెజార్టీగా దాదాపు 200 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చైర్మన్లు ఉన్నారు. వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా ఎవ్వరి మాట నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్యానెల్లో ఉన్న ముగ్గురిని గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తాను. ముందుగా ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు, ఎవరు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. మీ అంతరాత్మ ప్రబోధంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిమ్మల్ని ప్రలోభ పెట్టినా, పార్టీకి వ్యతిరేకంగా మీకు సలహా ఇచ్చినా దాన్ని తిరస్కరించి మీరు ఈ ముగ్గురు గెలిపించినట్టయితే నికారసైన కాంగ్రెస్ పార్టీ నిలబడే శక్తి ఉంది. ముగ్గురు డైరెక్టర్ల ఎన్నిక ఏతుందో దాదాపు 311 మంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మదర్ డైరీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపాయి. ఇక ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. వందన, మదర్ డైరీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఏదైతే పోటీలో నిలిపే విషయం పైన కూడా కాంగ్రెస్ పార్టీలో మాత్రం విభేదాలు బయటపడ్డట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు అభ్యర్థులను పోటీకి నిలిపే విషయంలో ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి అధ్యక్షుడు అలాగే ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారంటూ కూడా ఏదైతే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాత్రం తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం జరిగింది. ఇటు బీర్లా ఐలయ్య పైన కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. ఏదైతే ఈ మదర్ డైరీ ఎన్నికలకు సంబంధించి 3 డైరెక్టర్ స్థానాలకు సంబంధించి ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇటు తుంగతుర్తి, నకరేకల్ అలాగే ఆలేరు ఈ 3 నియోజకవర్గాల పరిధిలో ఈ డైరెక్టర్ల ఎన్నికలు అనేవి నిర్వహించనున్నారు. ఈ నెల 27న దీనికి సంబంధించి పోలింగ్ జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు ముందస్తుగానే బీఆర్ఎస్ నాయకులతోటి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ములాఖాత్ అయ్యి ఏదైతే ఈ డైరెక్టర్ స్థానాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నటువంటి వారిని ఓడించే విధంగా చూస్తున్నారంటూ కూడా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఆరోపణలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడగొట్టాలని చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే విధంగా చేస్తున్నారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. బీర్లా ఐలయ్య దీనికి ప్రధాన కారణం అంటూ కూడా ఆయన ఆరోపణలు చేసిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు బరిలో ఉన్నారో మొత్తం 3 డైరెక్టర్ స్థానాలకు 9 మంది బరిలో ఉన్నారు. ఇందులో డిసిసి యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి అధ్యక్షుని బంధువు ఒక డైరెక్టర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన అది కూడా పోటీ చేసే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కాబట్టి ఆయనకు ఇటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షుడు కావచ్చు, ప్రభుత్వ బీర్లా ఐలయ్య వీళ్ళిద్దరూ సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా మందుల సామెల ఆరోపణలు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ డైరెక్టర్ స్థానానికి సంబంధించి ఎక్కువ ఓట్లు ఆలేరు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి కాబట్టి ఆయనను గెలిపించేందుకు వీరిద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మందుల సామెలు ఆరోపణలు చేస్తున్నారు. ఇటు నకరికల్ నియోజకవర్గంలో తో పాటు ఇటు తుంగతుర్తి, ఆలేరు 3 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి 3 నియోజకవర్గాల్లో కూడా 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వాళ్లే ఉన్నారు. ఇటు 3 డైరెక్టర్ స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్ మద్దతుతోనే డైరెక్టర్లను గెలిపించాలనేది కూడా చూడాల్సింది పోయి అటు బీఆర్ఎస్ తోటి ములాఖాత్ అయ్యి బంధుత్వం అలాగే సన్నిహితంగా ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో నిలిచినటువంటి వ్యక్తికి గెలిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. దీంతో పాటు అక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఓడిపోతే దానికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వం బీర్లా ఐలయ్య రాజీనామా చేయాలంటూ కూడా మందుల సామెలు ఆరోపణలు చేయడం జరిగింది. దీనిపైన నేను
పిసిసి అధ్యక్షునికి ఫిర్యాదు చేస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మీడియా ముఖంగానే బహిరంగంగానే ఆయన మందుల సామేల్ బీర్ల పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, విచ్చుకోపడడం జరిగింది. మొత్తానికి ఈ మదర్ డైరీ రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ కు సంబంధించినటువంటి మదర్ డైరీకి సంబంధించి 3 డైరెక్టర్ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల బేస్ చేసుకుని ఈ అభ్యర్థుల ఎంపికలు కావచ్చు, వారికి మద్దతు ఇచ్చేటువంటి విషయంలో ఎమ్మెల్యేల మధ్య మాత్రం విభేదాలు మాత్రం బయటపడ్డట్టుగా కూడా తెలుస్తోంది అనేది మాత్రం ఈ మందుల సామేల్ చేసిన విమర్శలను బట్టి తెలుస్తోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ జానీ. సంబంధించిన చైర్మన్లు ఉన్నారు, వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవ్వరి మాట నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్యానెల్లో ఉన్న ముగ్గురిని గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తాను. ముందుగా